మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో పీఆర్ఎస్ బలంగా ఉందని ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పీఆర్ఎస్ శ్రేణులతో కలిసి తన నామినేషన్లు దాఖలు చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తను కొత్తూరు జెడ్పీటీసీగా సేవలు గతంలో అందించానని గుర్తు చేశారు. 2006లో రాజకీయ ఆరంగేట్రం చేసిన తాను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు జెడ్పీ వైస్ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకత్వం తనపై ఎంతో విశ్వాసంతో ఎమ్మెల్సీ అభ్యర్థి అవకాశం కల్పించారని అన్నారు. తన గెలుపును పీఆర్ఎస్ అధినేతకు గిఫ్ట్గా ఇస్తానని అన్నారు. నేను ఖచ్చితంగా ప్రజల గొంతును కాబట్టి మా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అలాగే కౌన్సిలర్స్ అందరూ మమ్మల్ని అంటే ప్రజా గొంతుకను శాసన మండలికి పంపిస్తారని చెప్పి బలంగా ఆశిస్తున్నాను. ఎందుకంటే మాకు స్ట్రెంత్ ఉంది. మాకు దగ్గర 900 మంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళేమో డబ్బును చూపెట్టి ప్రలోభాలకు గురి చేస్తారు. అయినా కానీ తెలంగాణ వాదం ఎంత గట్టిదనేది నన్ను గెలిపించి మరొక్కసారి మహబూబ్నగర్ డిస్టిక్ ప్రజలు ఓటర్స్ అందరూ నిరూపిస్తారంటని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే వాళ్ళు 420 హామీలు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, కానీ 100 రోజులకే అందులోకి సగం హామీలన్నీ ఎగిరిపోయినాయి. మా ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేల కృషితోటి మా సంఖ్యాబలంతో మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామంటని చెప్పి